భారత్లో యూకే యూనివర్సిటీల క్యాంపస్లను నెలకొల్పుతామని ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పడం శుభపరిణామమని అన్నారు. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ప్రతినిధి శేఖర్ గొల్లా ఇది భారత విద్యా వ్యవస్థకు గొప్ప అవకాశమని తెలిపారు. విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులకు ఇక్కడే నాణ్యమైన విద్య దొరికే అవకాశం ఉందని శేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. నమస్తే, నా పేరు శేఖర్ గొల్లా, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఒక సంతోషకరమైన న్యూస్ షేర్ చేసుకోదలుచుకున్నాను. ఏంటంటే నిన్న తీసుకున్నట్టయితే యూకే ప్రైమ్ మినిస్టర్ శ్రీ కీర్ స్టార్మర్ ఇండియా విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముంబైలో మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో అక్కడ జరిగిన సంభాషణలో తీసుకున్నట్టయితే యూకే ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఏంటంటే యూకే యూనివర్సిటీస్కి సంబంధించిన క్యాంపసెస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక మంచి అవకాశం. ఏంటంటే మన విద్యార్థులు, ఎస్పెషల్లీ మన ఇండియా విద్యార్థులు ఫారెన్ వెళ్ళి ఎక్కడో చదవాలనుకున్న వాళ్ళు, చదువుకోలేని స్తోమతున్న వాళ్ళు ఇండియాలోనే టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది విత్ అడ్వాన్స్డ్ కరికులమ్స్తో పాటు. అండ్ ఇంకొకటి ఏంటంటే వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్స్ని మనం డెవలప్ చేసుకోవడానికి కూడా ఇలాంటి క్యాంపసెస్ ఇండియాలో డెవలప్ చేయడం అనేది ఒక మంచి అవకాశం. అండ్ విద్యార్థులు ఎవరైతే అంటే ఫారెన్ వెళ్ళి చదవాలని థాట్స్ ఉండి చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో అందరికీ ఆల్ ది వెరీ